రూమ్కి అయితే వచ్చేసిన. నేను చెప్పాను కదా వాడు అడిగితే ఇయ్యడని. వాడు అడగలేడు. అయితే నా కోసం అయితే మా మేడం చెప్పిందేమో కొనియమని. నా కోసం అయితే చూపిస్తా ఏమేమి ఇచ్చిండో. నాకు కూడా అది ఇచ్చిండు ఒక పార్సల్, చూపిస్తా. హలో, అస్సలం అలైకుం, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఫైనల్ అయితే ఈరోజు ఫ్రైడే. నమాజ్కి అయితే వెళ్ళిపోదాం. నమాజ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్బర్ అన్నని కలుద్దాం. అక్బర్ అన్న ఇంట్లో రూమ్లో అయితే మొన్న అయితే మేము అవి తీసుకుని వచ్చిన రత్నాపురి గడ్డలు అంటారు మన దగ్గర, స్వీట్ పొటాటోస్. అవైతే చేస్తా అన్నాడు అన్న. చేసిండో లేదో పోయి చూద్దాం. నమాజ్ అయితే చదువుకుందాం. నమాజ్ చదువుకున్న తర్వాత అక్బర్ అన్న రూమ్కి అయితే వెళ్ళి అక్బర్ అన్నతో మీట్ అయ్యి అట్లానే హోటల్లో పోయి అన్నం తినేసి, అంటే రోటీ ఏమన్నా తినేసి బిర్యానీ తిందాం. అంటే ఎందుకంటే మేము రూమ్లో చేయట్లేదు, పోయిన వారం చేసినాం అనుకుంటా, మళ్ళీ చేయలేము. అందుకోసమే బయట హోటల్లో చేద్దాం. రూమ్లో అయితే చేసి తిన్న టేస్ట్ మనకు తెలుసు, ఎన్నిసార్లు చాలాసార్లు చేసుకుని అయితే తిన్నాం. ఇప్పుడైతే పోయి ఆడ హోటల్లో అయితే తిందాం, చూద్దాం ఎట్లుంటుందో టేస్ట్ కూడా. సరే మరి ఇప్పుడు నమాజ్కి అయితే వెళ్ళిపోయి అక్బర్ అన్నని కలిసి తర్వాత తిందాం. అక్బర్ అన్న రూమ్కి అయితే వచ్చేసినాం. నమాజ్ అయితే అయిపోయింది. అక్బర్ అన్న ఏమో వేసిందట, చూద్దాం. చలో ఇప్పుడైతే మనం వీటిని తిన్నాం. ఒకడైతే తిన్నాం, మంచిగా వస్తుంది. మన ఇండియాలో అయితే. వెల్కమ్ బ్యాక్ దోస్తులు. ఇప్పుడైతే ఆ గడ్డలు అవి ఏమంటారు, రత్నపురి గడ్డలు స్వీట్ పొటాటో తినేసి అయితే చాలాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం. అదైతే నాకు తెలిసి అరిగిపోయింది. ఇప్పుడైతే ఆకలి అవుతుంది బాగా. పోతున్నాం బిర్యానీ తిన. ఎప్పుడు మేము మా రూమ్లోనే బిర్యానీ, అక్బర్ అన్న రూమ్లోనే బిర్యానీ చేసి తింటాం. ఆ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చూద్దాం హోటల్లో టేస్ట్, బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం బిర్యానీ తింటున్నాం బయట హోటల్లో. ఎందుకంటే మేము తినము, మేమే చేసుకుంటాం కాబట్టి మంచిగా వస్తుంది కాబట్టి హోటల్లో తినాం. ఫస్ట్ టైం తింటున్నాం. ఈ వారం నుంచి అయితే చేసుకోలేము కాబట్టి ఇలా ప్లాన్ కూడా లేదు బిర్యానీ చేసే ప్లాను. ఈరోజు ఏమన్నా ఫిష్ ఫ్రై ఏమైనా చేసుకుందాం అని. మధ్యాహ్నంకి అయితే బిర్యానీ తిందాం హోటల్లో. పోదాం, ఎంతకు వస్తుందో తెలియదు. నాకు తెలిసి 8-10 రియాళ్ళకి వస్తాయేమో ఒక్క ప్లేట్. హోటల్లో ఏమంటారు కడాయి గోస్ట్ కూడా దొరుకుతుంది, బిర్యానీ దొరుకుతుంది, మళ్ళీ కబాబ్ దొరుకుతుంది, షీక్ కబాబ్ లాంటిది, ఫ్రై కబాబ్ దొరుకుతుంది. అవి ట్రై చేద్దాం. ఒక బిర్యానీ తీసుకొని తర్వాత వేరే తీసుకొని తిన్న తర్వాత మీకు పోయినాక హోటల్లో చూపిస్తా ఎంతకు వస్తుంది బిర్యానీ. రోడ్ క్రాస్ చేద్దామంటే వెహికల్ ఏమో స్పీడ్గా వస్తున్నాయి, టైం పడుతుంది. సిగ్నల్ అయితే పడ్డది, అక్కడ సిగ్నల్ పడితే ఆగుతాయి కొన్ని వెహికల్. అక్బర్ అన్న అయితే రెడీ ఉన్నాడు, ఎప్పుడెప్పుడు అని వేధిస్తుంది. ఇదే హోటల్. రోడ్ క్రాస్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే ఉన్న దగ్గరనే సిగ్నల్ కానీ 140-150 స్పీడ్ మీద వస్తున్నారు. జాగ్రత్త. బిర్యానీ అయితే అయిపోయిందంట. కడాయి కోసి తీసుకోవాల్సి వస్తుంది. మనం కూడా ఆర్డర్ అయితే ఇద్దాం. బిర్యానీ లేదు, అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఇప్పటికి కూడా చాలా మంది ఉన్నారు ఇప్పటికి కూడా. అక్బర్ అన్న వెయిటింగ్. ఇది అయిపోగానే రిజర్వేషన్, ఇది అయిపోగానే లేపేసి మనకు పెడతారు. అడ్వాన్స్ బుకింగ్ అన్నట్టు ప్లేస్. ఇప్పుడైతే ఇక్కడ వచ్చున్నాం. చాలామంది ఇంకున్నారు, ఇంకొస్తున్నారు. మన కడాయి గోష్ అయితే వచ్చేసింది, మటన్, కడాయి మటన్. ఇప్పుడైతే మనం దీన్ని టేస్ట్ చేద్దాం. దాంతోపాటు చట్నీ అయితే వచ్చేసింది. చట్నీ ఇందులో కూడా ముంచుకొని తింటే మంచి వస్తుంది రోటీ. ఎప్పుడైతే తిందాం. లో అక్బర్ భాయ్ షురూ కరో. ఇంకా సలాడ్ రావాలి. సలాడ్ కూడా వచ్చేసింది. कैसा है बाबा? हमने पहले भी बना रखा है। हाँ बिरयानी घर में भी नहीं मिली। హోటల్లో అయితే తినేసినాం. బిర్యానీ తిందామని వచ్చినాం. బిర్యానీ అయితే దొరకలేదు, తొందర అయిపోయిందట. నమాజ్ 1 గంటలకే అయిపోయిందని చెప్తున్నాడు. 1 గంటలోనే 40 పార్సల్ల బిర్యానీ అయిపోయింది అంటున్నాడు. ఏమో అబద్ధం చెప్తున్నాడు నిజం చెప్తున్నాడు తెలుస్తలేదు. కాకపోతే ఇక
వచ్చినందుకైతే బిర్యానీ దొరకలేదని కడాయి కోసి అయితే తిన్నాం మటన్ది. రోటీ ఫ్రీ, దాంతో 10 రియాలకు కడుపు నిండా తినచ్చు. ఇద్దరం తిన్నాం కడుపు నిండా. ఎంతన్నా తిను రోటీ, కూరకు సరిపోయేంత రోటీ వేస్తూనే ఉంటాడు, తింటూనే పోవాలి. సరే ఇప్పుడు ఏం చేద్దాం, కూల్ డ్రింక్ కూడా తాగేసినాం, వెళ్ళిపోదాం రూమ్కి వెళ్ళిపోయి కొద్దిగా రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ ఈవినింగ్ డ్యూటీ అయితే వస్తుంది మనకు, ఈవినింగ్ వెళ్తాం. ఈవినింగ్ ఈరోజు అన్న అంటున్నాడు ఏదో ఫిష్ ఫ్రై చేద్దామని, చూద్దాం. ఫిష్ ఫ్రై చేసుకుంటే తిందాం. ఎప్పుడైతే వచ్చేసిన మేడం వాళ్ళ అబ్బాయిని తీసుకుని బూఫియా అంటే ఇక్కడ చిన్న శాండ్విచ్ సెంటర్. ఇక్కడ శాండ్విచ్లు అన్ని రకాల మనకి ఏమంటారు బోండాలు, బజ్జీలు వీళ్ళు తినే పరంగా అంటే ఎక్కువ ఉప్పు కారం లేకుండా నార్మల్గా చేసే ఉంటాయి కొన్ని, వీళ్ళకి సంబంధించింది. మనం అందులో సప్పగా ఉంటాయి, తినము మనం. ఇప్పుడు తీసుకుని వచ్చిన అబ్బాయిని ఏమేమి తీసుకుంటాడో నాకు అడిగిండు, నేను వద్దని చెప్పిన. ఆడు అడుగుతాడు కానీ తేడు, మనం వద్దని చెప్పుడే బెస్ట్, తెమ్మని చెప్పిన ఆడు తేడాడు. ఆడు వేరే ఉంటాడు కొద్దిగా, అందుకోసం నేను కూడా వద్దని చెప్తా. అమ్మ మేడం వాళ్ళు అడిగితే ఏం వాళ్ళు చెప్పింది చేస్తారు, కానీ వీడు 12-13 సంవత్సరాలు ఉంటాయి, ఏడిగా సరిపోదు, మనకేం చేస్తాడు. దొడ్డు ఉంటాడు, కొద్దిగా హెల్దీ బాయ్ ఉంటాడు మంచి. లోపలికి వెళ్ళిండు, వచ్చినాక వెళ్ళిపోదాం మనం. చూడొచ్చు ఏ రకంగా అయితే బూఫియాలు ఉంటాయి. ఇదైతే KFC అలాంటిది, బ్రోస్ట్, బర్గర్లు, శాండ్విచ్లు అవన్నీ దొరుకుతాయి. ఇది కూడా సేమ్. ఇందులోకి అయితే పోయింది అబ్బాయి, ఇందులో ఇప్పుడే చాలా అయినట్టుంది, ఇది ఇప్పుడే చాలా అయింది. ఇంతసేపు ఇంకా రాలేడు. ఇట్లా ఉంటుంది బూఫియా లోపల. ఇక్కడ కూర్చొని తినచ్చు, పార్సల్ తీసుకోవచ్చు. రూమ్కి అయితే వచ్చేసిన. నేను చెప్పాను కదా వాడు అడిగితే ఇయ్యడని, వాడు అడగలేడు. అయితే నా కోసం అయితే మా మేడం చెప్పిందేమో కొనియమని, నా కోసం అయితే చూపిస్తా ఏమేమి ఇచ్చిండో. నాకు కూడా అది ఇచ్చిండు, ఒక పార్సల్ చూపిస్తా. నాకు ఇచ్చిన పార్సల్ ఒక బర్గర్, చికెన్ బర్గర్, దాంతోపాటు ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక కూల్ డ్రింక్. మనకైతే ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ బర్గర్ అయితే ఫస్ట్ టైం ఇచ్చిర్రు ఇక్కడ. మా మేడం చెప్పిందేమో, వాడైతే అంత నాకు తెలిసి ఇయ్యాడు, ఎప్పుడు కొనియలేడు. మస్తు చాలాసార్లు తీసుకుపోయినా కానీ ఎప్పుడు ఇయ్యలేడు. ఇప్పుడే ఫస్ట్ టైం మనకు మేడం చెప్పిందేమో వచ్చేయమని. అయితే మనమైతే ఒక్కళ్ళం తినాం కదా, మనతో పాటు మన అక్బర్ అన్న కూడా ఉంటాడు. మనకి ఏది వచ్చినా, అన్నకి ఏది వచ్చినా మేము షేర్ చేసుకొని తింటాం. ఎప్పుడైనా సరే ఇద్దరం తింటాం. సరే తిందాం ఇప్పుడైతే. కూల్ డ్రింక్ కూడా సరిపోతుంది ఇద్దరికి. తిన్న తర్వాత చూద్దాం ఎట్లుందో. తిందాం మనమైతే, టేస్ట్ ఎట్లుందో చూద్దాం. మస్తు ఉంది, హైలైట్. कैसा है बाबा? बढ़िया, बहुत अच्छा है। मियाँ తినద్దాం. ఇప్పుడు మనకైతే డ్యూటీ వస్తుంది, ఎందుకంటే మేడం వాళ్ళ ఇంటికి పార్టీ ఉంది, మేడం వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి కాడ. ఇక్కడికి అయితే తీసుకొని రావడం వాళ్ళని. ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ పెట్టారు, వచ్చింది. అది కూడా చూసిన నేను బయట నుంచే. వెళ్ళిపోదాం ఇప్పుడు, తొందరగా తినేసి రెడీ ఉందాం. మేడం ఫోన్ అయితే వస్తుంది. బాయ్, మళ్ళీ వెళ్దాం. డ్యూటీ అయితే ఫినిష్ చేసేసుకొని వచ్చేసిన అక్బర్ అన్న దగ్గరికి. మేడం వాళ్ళని ఆడ దించేసిన. మళ్ళీ మా అబ్బాయి అంటే మా అబ్బాయి వాళ్ళ కజిన్స్, బ్రదర్స్ని అందరినీ మా మేడం వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేసిన. నాకైతే చెప్పినుండే ముందు, దూరం పెడుతుంది సోహెల్ రెడీ అయ్యామని. నేనైతే జీన్స్ ప్యాంటు, షూ అవన్నీ వేసుకొని అయితే రెడీ వచ్చేసిన. తర్వాత మేడం వాళ్ళ ఏమంటారు, ఒక దగ్గర ఫుడ్ ఇచ్చేసి రావాలంటే ఫుడ్ ఇచ్చి వచ్చేసిన. తర్వాత మేడం ఏమన్నది, లేదు సోహెల్ క్యాన్సల్ అయిపోయింది, ఇప్పుడు రూమ్కి వెళ్ళిపో అందుకని వచ్చి అక్బరాని దగ్గర ఉన్నా. ఇలా ఫ్రిడ్జ్ చేద్దామన్నా. అన్నకు డ్యూటీ బాగా జరిగింది, అన్న పరేషాన్ అయిపోయాడు. అయితే నేనేం చేసిన, కొద్దిగా పప్పు కడిగేసి పప్పు అయితే పెట్టేసిన. ఎందుకంటే చికెన్ తిన్నాం, మటన్ తిన్నాం, బర్గర్ తిన్నాం, పప్పు తిందాం అన్నట్టు ఇక పప్పు అయితే పెట్టిన. అన్న తడక పెడుతున్నాడు.
అంటే తాలింపు వేస్తున్నాడు. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పుకి ఏమంటారు తాలింపు వేసేస్తే అయిపోతుంది. పప్పు కూడా రెడీ అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడైనా చేసుకుందాం ఫిష్. అంటే మనకు ఎట్లయినా ఇప్పుడు అయిపోయింది. ఇక ఇంకొక డ్రైవర్ కూడా వెళ్ళిపోయిండు, దించేసి వెళ్ళిపోయింది తొందరనే. ఇక మేము ఇద్దరేమి ఉన్నాం కాబట్టి అంత ఏం ప్లాన్ చేయలేదు. ఎప్పుడైతే పప్పు చేసుకొని తిందాం. రేపు మన దగ్గర ఇంకున్నాయి మేక బొక్కల కూర. మంచిగా ఎట్లుంది వీడియో చూసిరో లేదో కానీ ఇంకున్నాయి మన దగ్గర. కిలో 2 కిలోలు తెచ్చుకుని ఉండే. ఎందుకంటే మళ్ళీ అది అటు సైడ్ పోమన్నట్టు. రేపన్నా ఎల్లుండి మళ్ళీ వండుకొని చేద్దాం, లేకుంటే రేపు ఫిష్ అయినా చేసుకుందాం. తింటూ ఉండాలి, మస్తు ఉండాలి, అంతే కదా. అన్నైతే తాలింపుకు రెడీ చేస్తున్నాడు. మళ్ళీ కలుద్దాం తిన్న తర్వాత. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడైతే డ్యూటీ అయితే లాంగ్ డ్యూటీ అయితే పడి ఉండే. మేడం వాళ్ళ అమ్మాయిని అయితే 40 కిలోమీటర్ దూరం ఆమె వెళ్ళినుండే వాళ్ళ ఆంటీ వాళ్ళ అమ్మాయిలతోని, అంటే వాళ్ళ చెల్లెళ్ళతో ఇట్లా. అయితే అమ్మాయిని అక్కడ నుంచి అయితే ఎక్కించుకొచ్చిన. ఇప్పుడైతే టైం దాదాపు 1 అవుతుంది నైట్. ఇప్పుడైతే వీడియోని ఇక్కడనే ఎండ్ చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్, జై హింద్.